అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న మహిళలందరికీ కూడా ముందుగా నమస్కారం. అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మహిళ అంటే ఈరోజు మహిళా దినోత్సవం రోజున ఏం చేసి వచ్చారండి? అందరూ ప్రోగ్రామ్స్ ఏనా ఈరోజు? అన్నీ హాలిడే ఏమి లేదు, హాలిడే ఏమి లేదు. ఇంట్లో మనం అన్నీ చేసిన తర్వాతే బయటకు వస్తాం. ఈరోజు కూడా చేసే బయటకు వస్తాం ఖచ్చితంగా, అవునా కదండి? ఇంట్లో కాఫీ, భర్తకు కాఫీ ఇవ్వటం కానీ, పిల్లలకి పాలు ఇవ్వటం కానీ ఇలాంటివి మనం మానేసి వస్తామా? ఖచ్చితంగా ఈరోజు కూడా మనం పనిచేస్తాం. అది మహిళల బాధ్యత, ఒక గృహిణి బాధ్యత. మహిళ అంటేనే బాధ్యతతో కూడిన గృహిణి. అలాగే ఒక భార్యగా, అత్తగా, కోడలుగా, ఆడబిడ్డగా, వదినిగా, పిన్నిగా ఇన్ని పాత్రలు మనం పోషించుతాం. అన్నిటికీ న్యాయం చేయాలి అంటే మన కుటుంబాన్ని మనం చాలా మంచిగా, అంటే అంతకుముందు పాత రోజుల్లో జాయింట్ ఫ్యామిలీలు ఉండి వాళ్ళకి ప్రేమ ఆప్యాయతలు, పిల్లలకి ప్రేమ ఆప్యాయతలు, అలాగే రెస్పెక్ట్ ఇవ్వటం, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం, ఇలాంటివన్నీ నేర్పేవాళ్ళం. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నుంచునేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజుల్లో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలు మళ్ళీ అమెరికాలో వెళ్ళిపోవటం, లేకపోతే జాబ్ చేయటం, వాళ్ళిద్దరు ఏ బెంగళూరో, హైదరాబాదో, చెన్నైయో ఇలా వెళ్ళిపోవటం. వాళ్ళకి మళ్ళీ ఒక్కళ్ళు ఇద్దరే పిల్లలు. మళ్ళీ ఇప్పుడు పిల్లలు కూడా ఇద్దరు కూడా ఇష్టపడలేదు, ఒక్కొక్కరినే కూడా కంటున్నారు. ఆ పిల్లలకి అన్నీ నేర్పాలంటే, ఇన్ని నేర్పాలంటే అసలు రాను కూడా రావు. ఎందుకంటే అందరిలో ఉంటేనే వాళ్ళకి ఇవన్నీ అబ్బుతాయి. ఒక్కొక్కళ్ళే ఉంటే కనుక వాళ్ళు చాలా ముద్దుగా, అల్లారు ముద్దుగా మనం చూస్తాం. కాబట్టి అవి ఏది కూడా మనం నేర్పలేం. మహిళలు ముందు మన ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాతే బయట ప్రపంచాన్ని మనకు చక్కదిద్దాలి అని అనుకోవాలి. ఫస్ట్ మన ఇంటి నుంచే మొదలు పెట్టాలి. ఏదైనా సరే మనం ఇంటికి మనం మహారాణి. మహిళ అంటే మహారాణి. మనం ఇంట్లో ఖచ్చితంగా మనం పనిచేస్తున్నామంటే ఈరోజు మన మహిళా దినోత్సవం మనకి ఈరోజు. కానీ మనకు బ్యాక్ బోను యుక్త వయసులో ఉన్నప్పుడు తండ్రి, పెళ్ళైన తర్వాత భర్త బ్యాక్ బోన్ లేకపోతే మనం ఏం ముందుకు రాలేం. ఖచ్చితంగా అంటే మనం సాధించాలి అనుకునేది ఖచ్చితంగా మహిళలు సాధిస్తారు. ఏమి చెయ్యాలంటే అది పట్టుదలగా, నిబద్ధతగా పనిచేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. కానీ మనకి బ్యాక్ బోన్ మన హస్బెండ్ ఉండాల్సిందే. పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఉండాలి. అలా లేని వాళ్ళు కూడా పట్టుదలగా డీలా పడకుండా, ఒకవేళ భర్తతో ఏదైనా గొడవైనా ఏదైనా సరే మహిళలు ఖచ్చితంగా చాలా పవర్గా ఉండాలి. అప్పుడే విల్ పవర్ ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల్ని పెంచాలి. భర్త లేకపోయినా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గట్టిగా మహిళలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు కూడా మంచిగా అభివృద్ధిలోకి వస్తారు. అలాగే ఏ రంగాన్ని ఎంచుకున్న మహిళలు ఆ రంగంలో మనం పైకి రావాలి అని చెప్పి గట్టి నిర్ణయం ఉండాలి, పట్టుదల ఉండాలి. ప్రతి రంగంలో కూడా ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ ఏం చేస్తే మనం డెవలప్ అవుతాం? వాళ్ళకి ప్రజాసేవ ఇది రెండు కూడా ఉంటాయి. వాళ్ళు వాళ్ళ వృత్తిలో వాళ్ళు సేవ చేస్తారు. మా వృత్తిలో మేము ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నప్పుడు మేము ప్రజాసేవ ఎలా చేస్తాం? ఇప్పుడు సరళ గారికి తెలుసు, సరళ గారు కూడా చాలా రోజులు చేశారు. ఇప్పుడు ఆవిడ లేకపోయినా కూడా ఆవిడ ఇప్పుడు కూడా ప్రజాసేవ చేస్తారు అన్నిట్లో కూడా. అలాగే ఏ రంగంలోని ఎంచుకున్నా కూడా ఆ రంగంలో అన్ని నిర్ణయాలు మహిళయే ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నేను రాజకీయ రంగంలోకి వచ్చా, రాజకీయ రంగంలో నేను బ్యాక్ బోన్ నా హస్బెండే. కానీ ఆఫీసులకు రావటం కానీ, నా నిర్ణయాల్లో ఆయన తలదొరచడం కానీ అలాంటివి ఉండవు. నేనే నిర్ణయం. ఆఫీసు వరకు, మా కార్పొరేషన్ వరకు నా నిర్ణయమే. అంతేగాని ఏదో సూచనలు సలహాలు ఇస్తారు వరకే, కానీ మొత్తం నేనే చూసుకుంటా. తర్వాత వాళ్ళ బిజినెస్ వాళ్ళ వరకే చూసుకుంటారు. కాబట్టి మహిళ ఎప్పుడైనా సరే దేనికి కుంగిపోకుండా అన్నిటినీ తట్టుకుని నిలబడగలే శక్తి ఉండాలి ఖచ్చితంగా మహిళకి. ఈరోజు మనం చెప్పుకునేది మహిళా దినోత్సవ రోజున ఖచ్చితంగా మహిళ చాలా అన్నీ నేర్చుకుని ఉండాలి. ఆడపిల్లలైతే కరాటేలు నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మాన ప్రాణాలకి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకా ఈ రోజుల్లో కూడా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే అలాంటివి కూడా నేర్చుకోవాలి. కానీ పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. డాక్టర్ గారు అయితే పిల్లల గురించి చెప్పేవారు, నాగమణి గారు, ఎలా పెంచాలి అనేది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఒక ఫోన్ ఆలకిస్తున్నాం, ఒక ఫోన్ మనం పట్టుకుంటాం, మనం చేస్తున్నాం. వాళ్ళ పిల్లల ఆటలు లేవు, ఏమి లేవు, ఎప్పుడు ఫోను. మనమే అలాగే నేర్పుతున్నాం. ఆ కల్చర్ మానిపించండి. పిల్లల్ని చదువు మీద, ఆటల మీద, ఆడుతూ పాడుతూ
ముందడుగు చేయాలి. మహిళలు అన్ని రంగాల్లో కూడా దేన్ని అనుకుంటారో అది సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మగవారితో సమానంగా కాదు, మగవారి కంటే మనం ఎక్కువ స్థాయిలో ఉండాలని చెప్పి మహిళలందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, దీన్ని నిర్వహించిన ఈ సంఘాల సంయుక్త నిర్వహించిన మహిళలందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ